గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దాదాపు 35 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు తీరు మార్చుకోవాలని సూచించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు తప్పులు చేసుకుంటూ వెళ్లడం సరికాదన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉంటే ఉపేక్షించేది లేదని ఇక నాయకర్తలకు అదేవిధంగా ఇన్ఛార్జీలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఇక కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఇస్తారు. యశ్వంత్. రైట్, ఏపీ 35 మంది ఎమ్మెల్యేలతో కూడా చంద్రబాబు అయితే మాత్రం ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో కూడా ఏదైతే వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పనితీరుపై కూడా చంద్రబాబు అయితే ఒక అంచనా తీసుకొచ్చారు. దీంట్లో కూడా ఇప్పుడు తీరు బాగాలేని ఎమ్మెల్యేలపై కూడా గాడి తప్పారు అన్నట్టుగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అదేవిధంగా కూడా ఇప్పటికే సంవత్సరం పైగా గడుస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు పనితీరు అదేవిధంగా ప్రజల్లో ఉండే విధానాన్ని కూడా ఇంకా చెప్పాలని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా కూడా ఏదైతే పనితీరు ఉందో అంటే నిజవర్గాల్లో పనితీరు కావచ్చు, అదేవిధంగా కూడా ప్రజాప్రతినిధులు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సంప్రదించుకోవాలని చెప్పేసి కూడా ఆ ఎమ్మెల్యేలకి అయితే మాత్రం చంద్రబాబు అయితే వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా కూడా ఎలాంటి చర్యలు కనుక మరోసారి పునరావృతం అయితే మీరుపై చర్యలు తప్పవు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా మీరు చేస్తున్నటువంటి విధి విధానాలు ఏవైతున్నాయో అన్ని కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయి అని చెప్పేసి అయితే కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలకి అర్థమయ్యేలా కూడా ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఎమ్మెల్యేలకి చెప్పాలి. అదేవిధంగా కూడా రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉండేలా చూడాలని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా కూడా రాష్ట్రంలో కూటమి బాగుంటేనే అదేవిధంగా కూడా పరిపాలన బాగుంటుంది, అదేవిధంగా దానికి తగ్గట్టుగానే మీ అందరూ కూడా నడుచుకోవాలనే విధంగా కూడా చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ ఎమ్మెల్యేలతో ముఖాముఖ భేటీలో సుమారు 2 గంటల పై కూడా ఇదైతే జరిగింది. ఈ భేటీలో కూడా చాలా మట్టికైతే మాత్రం అసంతృప్తి అయితే మాత్రం చంద్రబాబు బాగా వ్యక్తం చేశారు. దాంట్లో కూడా ముఖ్యంగా 35 మంది ఎమ్మెల్యేలతో ఈ ముఖాముఖి నిర్వహించారు. దీంట్లో కూడా వాళ్ళ పనితీరు ఏదైతే ఉందో అదంతా కూడా చాలా చంద్రబాబుకి ఇబ్బందికరంగా చాలా నెగిటివ్ గానే వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరొక పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన కొంతమంది ఉన్నారు. అదేవిధంగా కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా దీంట్లో ప్రస్తావన వచ్చాయి. అదేవిధంగా కూడా నిన్న ప్రధానంగా చూసుకున్నది మాత్రం మంత్రుల ర్యాంకులు ఏవైతే ఉన్నాయో 1 నుంచి 5 వరకు కూడా ర్యాంకులు ఇచ్చుకుంటూ వచ్చారు. దాంట్లో కూడా కొంతమంది మంత్రుల తీరు చాలా అసంతృప్తిగా కూడా వ్యక్తం చేశారు. దానిలో భాగంతో పాటుగా ఈ ఎమ్మెల్యేల పనితీరు కూడా చాలా అసంతృప్తిగా వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. దీనివల్లనే చంద్రబాబు ఇంకొకసారి కూడా వీళ్ళతోనే భేటీ నిర్వహించి మరికొన్ని అంశాలు కూడా చర్చించారు. పాలన ఎలా ఉండాలి, వాళ్ళ పనితీరు ఎలా ఉండాలి, ప్రజలతో వెళ్ళి ఎలా ముఖాముఖి నిర్వహించాలి, ప్రజలతో పనితీరు ఎలా చేపించాలనే అంశాలపై కూడా కొన్ని ప్రధాన అంశాలు కూడా ఎమ్మెల్యేలకి అయితే వివరించారు. ఆ వివరణలో కూడా ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా మరోసారి చూసినట్లయితే దీంట్లోనే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రజలకు ఎలాంటి పనులు చేపించాలి, అదేవిధంగా పనులు చేసే విధానంలో అధికారులు ఎక్కడైనా అసత్వం వహిస్తే వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకొని వాళ్ళతో పనులు చేపించేలా చూడాలని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా కాకుండా ఇంకా కొన్ని ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఆ ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా సోషల్ మీడియా వ్యవహారం కానివచ్చు, అదేవిధంగా ఇప్పటికే ప్రతిపక్షం మనపై ఎలాంటి బురద తలుతుందో వాటన్నిటిని కూడా చూస్తూ ముందుకు వెళ్లాలనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి అన్నిటిలో కూడా ఈ ఎమ్మెల్యేలు చాలా వాటికి వెనకంజులోనే ఉన్నారు అని చెప్పేసి అయితే మాత్రం కూడా చంద్రబాబు గ్రహించారు. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కూడా ఒక సర్వే కూడా నిర్వహించారు. ఆ సర్వేలో కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లో కూడా వీళ్ళపై చాలా వ్యతిరేకత ఉందని చెప్పేసి అయితే కూడా చంద్రబాబుకు ఒక రిపోర్టు వచ్చినట్లుగా అయితే కూడా చెప్పారు. అదేవిధంగా ఈ ఉద్దేశించే నిన్న జరిగినటువంటి ఈ భేటీలో కూడా వీళ్ళందరూ చెప్పారు. దీంట్లోనే చంద్రబాబు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. దీనివల్ల
కూటమి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంతోనే రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడి సంవత్సరం పైగా నడుస్తుందో దీని వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే కూడా గుర్తించారు. ఈ ఎమ్మెల్యేల పని తీరు మార్చుకుంటే మరొకసారి కూడా సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా గుర్తించారు. దీంట్లో ప్రధానంగా మనం కొంతకాలం చూసినట్లయితే కొంతమంది ఎమ్మెల్యేలు పేర్లు కూడా మనకి ప్రధానంగా ఇటేపు ఎన్టీఆర్ పైన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కానివచ్చు, అదేవిధంగా మొదటి వరకు ఇటేపు కొంతమేర కూడా ఎన్టీఆర్ జిల్లాలో కొంతమంది పేర్లు అలాగా ఎంతమంది పేర్లు అయితే మనకు ప్రధానంగా బయట వినిపించాయో అలాంటి వ్యవహారాలు ఇవన్నిటిలో కూడా ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై ఇటు ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రధానంగా చర్చించి ఎమ్మెల్యేలు తీరు మార్చుకునే విధంగా చూడాలని చెప్పేసి అయితే కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకి అయితే మాత్రం దిశానిర్దేశాలు చేశారని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.